బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా డ్రగ్స్ మొత్తు కలకలను రేపుతుండగా తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలోనూ మొత్తు కథ బయటపడింది. అత్యంత భద్రతా వలయంలో కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోకి గంజాయి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు అనేక అనుమానాలకు తెరమీదకు తెచ్చింది. ఇక గంజాయి సేవిస్తూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడడం కలకలం రేపుతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే తరహాలో ముగ్గురు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడగా క్రమశిక్షణా చర్యలు తీసుకుని ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీని టైట్ చేసిన మరోసారి క్యాంపస్ లోకి గంజాయి ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపుతుంది. అయితే గంజాయి ఘటనలో పట్టుబట్ట విద్యార్థులు రీఅడ్మిషన్ విద్యార్థులుగా తేల్చారు అధికారులు. ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుని E3, E4 లో పరీక్షలు పేలవడంతో సప్లిమెంటరీ రాసేందుకు తిరిగి కళాశాలకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల వద్దకు గంజాయి ఎలా వచ్చిందనేది తేలాల్సి ఉంది. క్యాంపస్ లో ప్రస్తుతం ఒక DSP, ఒక CIలతో పాటు దాదాపు 20 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది, తాజాగా మరో 20 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో భద్రత కట్టుదిట్టంగా ఉంది. ఇంత భద్రతా సిబ్బంది ఉన్న క్యాంపస్ లోకి గంజాయి ఎంట్రీ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తుంది. విద్యార్థుల వద్ద గంజాయి లభ్యమవడంతో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఇంకా ఎవరున్నారో అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. రీఅడ్మిషన్ లో భాగంగా 2 రోజుల క్రితమే క్యాంపస్ లోకి వచ్చిన విద్యార్థుల వద్ద గంజాయి పట్టుబడడం భద్రతా డొల్లదాన్ని తెర మీదకు తెస్తుంది. ఇక విద్యార్థులే నేరుగా గంజాయి తెచ్చుకున్నారా లేదా స్థానికంగా పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హాస్టల్ గదిలో గంజాయి సేవిస్తున్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న సిబ్బంది విద్యార్థుల రూమ్ తనిఖీ చేశారు. విషయం బయటపడకుండా జాగ్రత్త వహిస్తూ తనిఖీ చేస్తున్న సమయంలో స్థానికంగా సిబ్బందికి సెల్ ఫోన్స్ అనుమతించకుండా గోప్యత వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది క్రితం ముగ్గురు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడగా సస్పెన్షన్ వేటు వేశారు BC వెంకటరమణ. తాజాగా పట్టుబడిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యల కోసం 5 సభ్యుల కమిటీని వేసినట్లు తెలుస్తోంది.